కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్కి సంబంధించి నవీన్ యాదవ్కు మద్దతుగా మరి కాంగ్రెస్ నాయకులంతా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. తను కూడా మరి జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మరి ఇది ఒక ఈ ఎన్నిక పెద్ద సవాల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీల్లో ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఇస్తారన్న 2500 పింఛన్ కావచ్చు, అదే క్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు మరి తులం బంగారం ఇస్తా అన్న అంశంలో ఎలా ఉంటుంది మరి ప్రజలు అడుగుతున్నారా? ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎట్లుంది మేడం ప్రచారం చాలా బాగుందండి. ఎక్కడ పోయినా కానీ నవీన్ యాదవ్ గారి పేరు చెప్తున్నారు. నవీన్ యాదవ్ గారికి గెలిపిస్తాము అని ఓటేస్తామని చెప్తున్నారు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అందరూ కూడా బాగా నమ్మాము, మేము ఓట్లు వేసాము, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఆ హామీ అమలు చేయట్లేదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, బీజేపీ ఆరోపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2 ఏళ్లలోనే. మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే పార్టీ చెప్పుకుంటున్న పార్టీ 10 ఏళ్లలో అధికారంలో ఉంది. మరి 10 ఏళ్ల నుంచి 2 ఏళ్లకి కంపేర్ చేయొద్దు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వం వాళ్ళు 2 ఏళ్ళప్పుడు ఏం చేశారనేది కంపారిజన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాము. మరి అదేవిధంగా 10 ఏళ్లలో కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవటమే కాకుండా అత్త వస్తే వాళ్ళ ఇంటికి అల్లుడు వస్తే అత్త ఇంటికి వస్తే ఎక్కడ పండుకుంటాడు అది ఇదని డబుల్ బెడ్రూమ్ అన్నారు. కనీసం అత్త పండుకోవడానికి కూడా బెడ్రూమ్ ఇవ్వలేదు వాళ్ళు. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు మరి మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్క బిల్లు కూడా పడుతున్నది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇళ్ళు గృహప్రవేశాలు కూడా అయినాయి మా నియోజకవర్గంలో. మరి 5 లక్షల ఆరోగ్యశ్రీది మరి 10 లక్షలకు చేసిన ప్రభుత్వం ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి ఈ సన్న బియ్యం అనేది ప్రతి ఒక్క ఉండవాడు ఏమి తింటాడో, ఏ బియ్యం తింటాడో అదేవిధంగా పేదవాడు కూడా అదే సన్న బియ్యం తింటాడు ఈరోజు. మరి 200 యూనిట్లు ఫ్రీ కూడా కరెంట్ ఇవ్వటం జరుగుతున్నది. మరి 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వటం అవుతుంది. మహిళలకి తప్పకుండా ఇంకొక గ్యారంటీ కార్డు అమలు చేయాలి. తప్పకుండా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్నగా అంటే ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. తప్పకుండా అది కూడా తొందరలోనే చేస్తుంది. మీకు అందరికీ తెలుసు, రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరి సన్నబియ్యం పండించిన ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక కింటాకి 500 బోనస్ ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి యంగ్స్టర్స్కి అంటే యూత్ పిల్లలకు కూడా మరి మన రాజ్య వికాస్ అనే లోన్ కూడా పెట్టుకోవడం జరుగుతున్నది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ బట్ మేము తప్పకుండా కూడా అమలు చేస్తారు. ఇప్పుడు 2 ఇయర్స్లోనే ఇన్ని అమలు చేయగలిగామనంటే మాకు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ గినక టీఆర్ఎస్ గినక ఎట్లయితే ఛాన్స్ ఇచ్చారు మా పార్టీకి కూడా అదే 10 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వండి, మేము కూడా చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఓటమి భయంతోనే అజారుద్దీన్కి మీరు మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కదా, దీనికి ఏం చెప్పి? అది తప్పండి. అజారుద్దీన్ గారు అనేవాళ్ళు తను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతున్నారు. మీ అందరికీ తెలిసి తను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మొన్ననే అయిపోయింది తన టర్మ్. సో తప్పకుండా ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాకు. సో ఇది అనేది తప్పు. ఎందుకంటే మేము ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్పెషలీ ఈ గెలుపులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తా గెలవదా అనేది కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరే చూస్తూనే ఉన్నారు. నిన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు, ఉసుకేస్తే రాలినంతమంది వచ్చారు. సో మరి అదేవిధంగా ఇప్పుడు మీరు సర్వేల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీనే విన్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. సో తప్పకుండా ఎట్లా లేదన్నా కానీ మేము 25,000 మెజార్టీతోటి గెలిచి చూపిస్తాం. మేడం, ఒక మహిళా నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక సో దీంట్లో మహిళలకు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత అయినా కావచ్చు, తర్వాత మీరు అధికారంలో ఉన్న కాలంలో కావచ్చు, గ్యారంటీగా చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఇంకా ఓన్లీ మహిళలకు ఇవ్వాల్సిందల్లా 2,500 ప్లస్ తులం బంగారం. అది తప్పకుండా నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు అన్నీ చేసుకోవటానికి ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మనం ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలనుకోండి, అన్నీ తెచ్చుకోలేము కదా. సో ఒక్కొక్కటి తెచ్చుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని తీసుకున్న మా సీఎం గారు కూడా ఎన్ని అప్పుల్లో ఉన్నా కానీ ఇంత చేశారు అని అంటే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అదేవిధంగా ఇప్పుడు మేము కూడా ఇంకా 2 చేయాలి, అమలు చేయాలి. మహిళలకి తప్పకుండా మా పార్టీ అమలు చేస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న మీరు జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఎట్లా చెప్పగలుగుతారు? అంటే గత 10 ఏళ్ల నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు. ఎందుకంటే మేము ప్రతి జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలోనే మేము ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క తిరుగుతున్నాము. ప్రతి ఒక్క గల్లీలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, ప్లస్ డ్రైనేజ్ కూడా రోడ్ల మీదకి వస్తుంది. రోడ్లు కూడా సరిగా లేవు.
సో ఇదనేది కాలువలే లేవు వాళ్ళకి. సో ఇదనేది అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది? లేదు. తప్పకుండా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి కనుక ఎట్లయితే 10 ఏళ్ళు ఇచ్చే అవకాశం ఇచ్చారో మాకొక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. తప్పకుండా మీరు లాస్ట్ 3 నెలల్లోనే చూశారు, కాంగ్రెస్ పార్టీ 140 కోట్లు ఖర్చు చేయడం జరిగింది జూబ్లీహిల్స్ ఏరియాలో అభివృద్ధి కోసం. మీరు ఈ ఒక్క ఛాన్స్ కనుక ఇచ్చేటట్టయితే మీకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాము. ఎందుకంటే గత 10 ఏళ్లలో నుంచి లేని అభివృద్ధిని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసి చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఝాన్సీ రెడ్డి గారు చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకురాలుగా మహిళలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో నెరవేరుస్తాము. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా చాలా మౌలిక పరమైన అంశాలు సమస్యలు ఉన్నాయి. సో వాటిని కూడా నెరవేరుస్తాం కనుక ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతున్న పరిస్థితి.